గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం రోమ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజవత్, ప్రకాష్ తేజవత్ నిర్మాణంలో రాజ్ తరుణ్, హాసిని సుధీర్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ నటించిన పురుషోత్తముడు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, అనగనగా ఒక రాజు, అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన కుమారుడికి పట్టాభిషేకం చేద్దామనే టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అతని ఆంటీ కోరిక మేరకు కొంతకాలం అరణ్యవాసం చేయవలసి వస్తుంది. ఆ టైంలో అతనికి ఎదురైన కొన్ని పరిస్థితులు, అరణ్యంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక శక్తివంతమైన విలన్ని ఎదిరించి పోరాడతాడు. ఓయ్, ఇది రామాయణం కథ కదా. ఓ సారీ, మర్చిపోయాను. మీకు రామాయణ కథ వినిపిస్తున్నానా? సారీ. ఈసారి మాత్రం మళ్ళీ మనం కథ చెప్పుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక అత్యంత ధనవంతులైన కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు వ్యాపార సామ్రాజ్యాన్ని అతనికి అప్పగించే క్రమంలో అన్నిటినీ విడిచి ఒక పల్లెటూరుకు వెళ్లి అక్కడ ప్రజల సమస్యలు తీరుస్తూ బలవంతమైన విలన్ని ఎదుర్కొంటాడు. చక్కగా ఉందా? ఇది శ్రీమంత్ సినిమా కదా, మాకు తెలుసు. అబ్బాబ్బాబ్బా, మళ్ళీ మీకు శ్రీమంతుడి మీద కథ చెప్పానా? సారీ. ఈసారి మాత్రం నిజంగానే మనం కథ చెప్పుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక అత్యంత ధనవంతుడ కుటుంబం నుండి కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని హీరో హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ఎప్పుడో తాతల కాలం నాటి ఒక నిబంధనతో 100 రోజుల పాటు ఎవరికీ తెలియకుండా, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, వాడకుండా, ఎప్పుడో తాతల కాలం నాటి ఒక నిబంధనతో ఎవరికీ తెలియకుండా, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా 100 రోజుల పాటు గడపవలసిందని, అప్పుడే ఆ సామ్రాజ్యాన్ని తన చేతిలో తీసుకోగలుగుతాడని తన పెద్దమ్మ పెట్టిన షరతులతో ఇంటి నుండి వెళ్లిపోయిన రచితరామ్ ఎక్కడికి వెళ్లాడు, ఏం చేశాడు, అతడికి అక్కడ ఎదురైన పరిస్థితులు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది మిగతా కథ మొత్తం ఈ కాలంలోనే జరుగుతున్న దర్శకుడు మనల్ని 80-90 దశకాల్లోకి తీసుకుపోతాడు. ఆ కాలంలో ఓ పాత సూపర్ హిట్ సినిమా చూస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. దర్శకుడు గొప్పతనమో లేక కో డైరెక్టర్ గొప్పతనమో తెలియదు కానీ, ఎప్పుడో 80-90 దశకాల్లో రావాల్సిన వచ్చిన కథని అదే స్క్రీన్ ప్లేతో, అదే సీన్లతో చాలా పర్ఫెక్ట్ గా, ఎలాంటి లోపాలు లేకుండా తీసే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టే సీన్లు, యాక్టర్స్ యాక్టింగ్ అంతా సేమ్ టు సేమ్. మనకు మాత్రం ఒక శోభన్ బాబుని రాజ్ తరుణ్ లోను, ఒక రాజగోపాలరావుని విలన్ లోను, ఒక మోహన్ బాబుని విలన్ కొడుకు రూపంలోను, ఒక వాణిశ్రీని రమ్యకృష్ణ రూపంలోను, ఒక అన్నపూర్ణని కౌశల్య రూపంలోనూ చూసుకుంటాం. కొసమేరపు ఏమిటంటే, మీరు సినిమా చూడాలి అనుకుంటే మీ ఇంట్లో టీవీలో వచ్చే ఇలాంటి కథలే ఉన్న బోల్డ్ సినిమాలు ఉంటాయి, అవి చూడండి, డబ్బులు మిగులుతాయి. లేదు, మేము డబ్బులు పెట్టుకుని ఏసీని ఎంజాయ్ చేస్తూ పాత సినిమాని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? సినిమాపై ఒక లుక్ వేయండి. మరిన్ని సినిమా కబుర్లతో మళ్ళీ మనం కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.